రెట్టిక చెరువుల ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భగీరథమ్మ తౌతానికుంటలో 10 ఆక్రమణలను తొలగించారు. వాటితో పాటు శేర్లింగంపల్లి మండలంలో హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. ఖాజాగూడ నానక్రామ్గూడ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భగీరథమ్మ తౌతానికుంట చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటిని ఆక్రమణలుగా తేల్చారు. చెరువుల ఫుల్ ట్యాంక్ బఫర్ లెవెల్ జోన్లను ఆక్రమణలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇవాళ 10 ఆక్రమణలను కూల్చివేసినట్లు అధికారులు తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం నానక్రామగూడ ఖాజాగూడ పరిధిలోని ఆక్రమణలు కూల్చివేశారు కదా, ప్రస్తుతం అప్డేట్ ఏంటి? ఎస్ప్రియా 2025 హైడ్రా చెరువుల పునరుద్ధరణ, చెరువుల పునరుజ్జీవమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుంది. అందులో భాగంగానే గచ్చిబౌలి భగీరథమ్మ తౌతానికుంట ఖాజాగూడలో ఉన్నటువంటి భగీరథమ్మ తౌతానికుంట చెరువులకు సంబంధించినటువంటి ఆక్రమణలు హైడ్రా అధికారులు స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో పోలీసుల బందోబస్తు మధ్య ఈరోజు తెల్లవారుజాము నుంచి కూల్చివేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఖాజాగూడ పెద్ద చెరువుగా భగీరథమ్మ చెరువుగా పేరున్నటువంటి ఈ చెరువుకి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం కాలం నాటి ఒక మంచినీటి సరస్సుగా ఒక ప్రకృతి సహజ సిద్ధంగా దాదాపు 200 నుంచి 300 ఎకరాలకు పైగా భారీ విస్తీర్ణంలో ఈ చెరువు ఉంటుంది. ఈ చెరువుకు సంబంధించిన వాటిని కూడా ఆక్రమణలు ఏదైతే ఇప్పటికే 90% పైగా ఈ చెరువు పూర్తిగా కనుమరుగైపోయినట్లుగా కూడా హైడ్రా నిర్ధారించింది. అందులో భాగంగానే తాజాగా ఇప్పటికీ మిగిలింది 35 ఎకరాల వరకు మాత్రమే చెరువు మిగిలింది. ఈ చెరువుని కూడా కాపాడాలనే ఉద్దేశంతోనే తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ చెరువుకు సంబంధించిన సుమారు 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు గుర్తించారు. రేకుల షెడ్లు ఏదైతే టెంపరరీ రేకుల షెడ్లు కొంతమంది కబ్జాదారులు ఉద్దేశపూర్వకంగానే ఈ షెడ్లన్నింటినీ వేసి కొన్ని వ్యాపార సముదాయాలను ఏర్పాట్లు చేసినట్లుగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. అందులో భాగంగానే స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయన క్షేత్రస్థాయి పరిశీలనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే టెంపరరీ షెడ్లు వేసి కొన్ని కనెక్షన్స్ ఏదో మీటర్ కానీ ఇంకా ఇతర కనెక్షన్ తీసుకొని తాము చెరువులకు సంబంధించిన FTL బఫర్ జోన్లోనే భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది ఈ షెడ్ల వేస్తున్న వారి వెనుక కొంతమంది కబ్జాదారులు కొంతమంది వేరే ఇతర నాయకులు కూడా కబ్జా చేసేందుకు కుట్రపూరితంగా ఈ చెరువుకు సంబంధించిన స్థలాన్ని 10 ఎకరాలు కుట్రపూరితంగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. అందులో భాగంగానే అద్భుతంగా ఉన్నటువంటి మనం విజువల్స్ లో కూడొచ్చు 2 కొండల మధ్య అద్భుతమైనటువంటి నీటి సరస్సు ప్రకృతి పచ్చదనంతో ORR కి పక్కనే ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి అద్భుతమైన నీటి కొలను పక్షుల సంపద ప్రకృతి సంపద పచ్చదనంతో 2 కొండల మధ్య అద్భుతంగామైనటువంటి ఈ భగీరథమ్మ చెరువుని హైడ్రా అభివృద్ధి చేయాలనుకుంది. అందులో భాగంగానే ఈ దాదాపు 10 నుంచి 15 వరకు రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయో తాత్కాలిక నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలుమార్లు చెప్పారు, నివాసాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటే మాత్రం వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. కానీ కమర్షియల్ వ్యాపారాలు చేస్తూ చెరువుల FTL బఫర్ జోన్ స్థలాన్ని ఆక్రమించాలని చెప్పి కబ్జా చేయాలని ఎవరైనా చూస్తే వ్యాపార సముదాయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసి పూర్తి స్థాయి స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకోం, వాటిపైన ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే హెచ్చరించారు. అందులో భాగంగానే ఈ భగీరథమ్మ అత్యంత ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఈ చెరువుని కాపాడాలనే ఉద్దేశంతోనే పరిరక్షించాలనే ఉద్దేశంతోనే సుమారు ఈ రోజు కూల్చివేసినటువంటి కూల్చివేతల్లో 10 ఎకరాల చెరువు స్థలాన్ని కూడా హైడ్రా కాపాడింది. దానికి సంబంధించినటువంటి ఫినిషింగ్ ఇతర రేకుల షెడ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేసింది. కొంతమంది బాధితులు మాత్రం 24 గంటల ముందే నోటీసులు ఇచ్చి కూల్చివేయడం పట్ల కొంత వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ చెరువులను పరిరక్షించడం కొంచెం ఎంతవరకు వెళ్తామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడే ప్రకటించిన నేపథ్యంలో 10 ఎకరాల చెరువు స్థలాన్ని కాపాడినట్లుగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియా, రైట్. అయితే ఇప్పటి వరకు స్థానికుల సమాచారంతో అక్కడ ఆక్రమణలు గుర్తించి నిర్ధారించి వాటిని కూల్చివేశారు కదా. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు 10 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని సేవ్ చేశారు. అయితే వీటన్నిటికీ ముందుగానే నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారా? ఎస్ ప్రియా, ఖచ్చితంగా 24 గంటలు ఒక రోజు ముందే స్థానిక మున్సిపల్ లేదా రెవెన్యూ అధికారులు కూడా వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా వీళ్ళు ఖాళీ చేయకపోవడంతో హైడ్రా అధికారులు స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల పోలీసు
భద్రతల మధ్యనే వీటిని కూల్చివేసిన పరిస్థితి. స్థానికులకు ముందే ఒక రోజు ముందే వీరికి సమాచారం ఇచ్చారు. ఎవరైతే ఈ రేకుల షెడ్లలో నివాసాలు తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్న వారికి ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. ఒక రోజు ముందు సమాచారం ఇచ్చి వెకేట్ చేయమని చెప్పినా కూడా వారు వెకేట్ చేయకపోతే తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది క్రెయిన్ల సహాయంతో వాటిని పూర్తిగా నేలమట్టం చేస్తారు. ఇది ఇక్కడ మరో అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. వాటర్ బాడీస్, చెరువులను ఇటు కుంటలకు సంబంధించినటువంటి వాటిని ఎవరైతే FTL బఫర్ జోన్ ని ఆక్రమించి ఎవరైతే ఉంటున్నారో వాటికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఇటు చట్టం కూడా చెప్తున్న నేపథ్యంలో హైడ్రా ముందస్తుగానే ఒక రోజు ముందు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంది. ఈ చెరువుల పరిరక్షణ కోసం 2025 సంవత్సరంలో ప్రత్యేకంగా 12 చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏకంగా డైరెక్ట్ గా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో చెరువుల యొక్క పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయనకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే బాధితులకు సంబంధించిన స్థానికంగా ఎవరైతే ఉంటారో స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని ఎంతవరకు చెరువుల ఆక్రమణ జరిగింది అంతవరకు పూర్తిగా తొలగించి, వ్యాపార సముదాయాలు ఉంటేనే మాత్రం తొలగిస్తాం, ఎవరైనా ఎవరైతే నివాసాలు ఏర్పరచుకొని జూలై కంటే ముందు ఎవరైతే నివాసాలు ఏర్పాటు చేసుకుని అనుమతులు తీసుకొని ఉంటున్నారో పేద మధ్యతరగతి ఇళ్లను మాత్రం హైడ్రా టచ్ చేయదు. ఎవరైతే టెంపరీ షెడ్లు వేసుకొని కుట్రపూరితంగా చెరువులను కబ్జా చేసే ప్రయత్నం చేస్తారో వారి పట్ల మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ భగీరథమ చెరువుకు సంబంధించిన సుమారు 10 ఎకరాల చెరువు స్థలాన్ని ఈ రోజు హైడ్రా కాపాడింది. 35 ఎకరాల వాటర్ బాడీ అత్యంత ప్రకృతి సుందరమైనటువంటి భగీరథమ చెరువుని మరింత అభివృద్ధి చేసేందుకు కూడా హైడ్రా రంగం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తోంది ప్రియా.